హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్లోని దేవాదాయ శాఖ పరిధిలో దేవాలయాలకు ధూప దీప నైవేద్యాల కోసం ఇచ్చే మొత్తాన్ని 5,000 నుంచి 10,000కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నెల అకౌంట్లో 10,000 జమ చేయనున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ సత్యనారాయణ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని 5,000 నుంచి 10,000కు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 5,400 ఆలయాలకు ప్రతి నెల 10,000 చొప్పున సాయం అందించున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం లేని చిన్న ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు టీడీఎన్ఎస్ నిత్యం దీపం వెలిగించే నైవేద్యం పెట్టేందుకు ధూప దీప నైవేద్యం పథకం అమలు చేస్తున్నారు. అయితే గతంలో ఈ ఆలయాలకు నెలకు 2,500 చొప్పున అందిస్తుండగా 2015 అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీనికి 5,000కు పెంచింది. అయితే ఇప్పుడు ఖర్చులు పెరగడంతో అందుకు తగిన విధంగా ఈ సాయాన్ని 10,000కు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇటీవల కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సాయాన్ని 10,000కు పెంచుతూ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ సత్యనారాయణ మూర్తి గారు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో 7,000 అర్చకుడి వృత్తిగా 3,000 రూపాయలు ధూపదీప నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుందని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఈ 10,000ను ప్రతి నెల అర్చకుడి అకౌంట్లో ఆన్లైన్ ద్వారా నేరుగా జమ చేస్తారు. ఏపీ ప్రభుత్వం టీడీఎన్ఎస్ సాయం పెంచడంతో ఏడాదికి అదనంగా 32.40 కోట్లు భారం పడనుంది. దీనిని సీజీఎఫ్ దేవాదాయ శాఖకు చెందిన సర్వే శ్రేయో నిధి నుంచి వినియోగించాలని ఉత్తర్వులు పేర్కొంది. ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని సమాచారం కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.